చెంబు పారా చెంబు. అరే చెంబు అన్నా, లోకం మీద పిసినారోళ్ళు బాగా మంది తయారైనరా. అవునే అన్న, ఒక్కొని కూడా పైసా పెట్టే ధైర్యం వస్తలేదు. గిట్లయితే ఎట్లనే? అరే అన్నా, దేనికైనా గుండె ధైర్యం కావాలరా, గుండె గట్టిగా ఉండాలరా. అంతే అన్న. ఏనా గుండె ధైర్యం గురించి చెప్పి నీ గుండె కదన్నా గిట్ల పడ్డావు? అన్నా అన్నా ఏంటి అన్నా, ఏమైందన్నా? అన్నా 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 అదా ఏం చెంబు అన్నా, సమయకి ఏమైంది? ఏమన్నాయా డాక్టరు? గుండె పట్టుకొని గీడమన్నాడు. గుండెల మీద చేసుకొని గీడవండు ఏంటే సమ్మయ్యకి ఇల్లు ఉంది కదా, ఇంట్లో వంట ఏందట? మా అన్న అన్నది నిద్రచ్చి కాదు, ఏదో గుండె చెప్పొచ్చి. ఏంటి గుండె చెప్పొచ్చి పడ్డా? ఇగో గుండె చెప్పతే ఇట్లా కొట్టాలి. ఎట్లా? అట్లా కొట్టగే అన్నట్లు కొట్టగే అన్నట్లు కొట్టగే చచ్చిపోతే. అరే చెంబు నాకేమైందిరా? గింత జరిగితే గుర్తులేదా అన్న నీకు? గుర్తుంటే నీ గుండెలు నా కూర్చొని నేనెందుకు అడుగుతారా? ఏమైందిరా? నీకు గుండె చెప్పొచ్చి కింద పడితే ఈ డాక్టరే నీ గుండెల మీద బుద్ధి లేపిండు. అట్లానా? డాక్టర్, నన్ను బతికించినందుకు నీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను. నువ్వేమియకు, నీకు వైద్యం చేసినందుకు నా ఫీజు నాకిస్తే నేను బయట రుణం తీర్చుకుంటా. ఫీజా? మరి వైద్యం చేస్తే ఫీజు కాక నీ ఇంటి మూలకున్న బూజునిస్తావా? ఈ పైసలు నాకు నీ వైద్యం వద్దు, ఏమొద్దు. నీ వైద్యం నువ్వు వెనకాల తీసుకో, నీ వైద్యం నువ్వు వెనకాల తీసుకో. చేసిన వైద్యం ఎవరైనా ఎంత తీసుకుంటారా? అయితే ఒక పని చేయి, నువ్వు అడుకో, నువ్వు గుద్దినట్టే నిన్ను గుద్దుతా. చెల్లుకు చెల్లు, చెల్లుకు చెల్లు. ఏంది నేను అడుగుతుంటే నువ్వు గుర్తుతావా? మంచిగానే ఉంది నీ ఎవరు పీసిరి మొక్క పోడా, పీసిరి మొక్క పోడా. అరే చెంబు అన్నా, ఆడు చేసింది నేను చేస్తా అంటే నన్ను పీసెడు పొగపోడా అంటుండేంద్రా. ఏమో అన్నా. పానం కాపాడితే పైసలు వేయాలని తెలియదా? పానం ఎవరిది, పైసలు ఎవరి? ఆ డాక్టర్ ఇంటికి వచ్చి అంతా చెప్పిండు. గొప్పదీసి పైసలు ఇచ్చినవేంది? కొంపదీసి ఏమి ఇయ్యలేదు, కొంపలకెళ్ళే ఇచ్చిన. ఎంత పని చేసినావు ఏడుపు కొట్టు మొక్కం దానా? ఎంత పని చేసినావు వదినే? మేము వాడిని భయపట్టించి మేమత్తే నువ్వు పైసలు ఇచ్చి పంపిస్తావా? ఎట్లా అయిపోతుంది వదిన నీకు? అయినా నిన్నేవాడే పైసలు ఇమ్మన్నది? ఎవడో చెప్తే నేను ఎందుకు ఇస్తా? నాకు ఇయ్యబుద్ధి అయింది, నేను ఇచ్చిన. అయినా పానం కంటే పైసలు ఎక్కువనే ఏంది? ఇంకోసారి ఇంట్లో ఒక్క పైసా బయటపోయినా నీ పానం పోతుంది. ఏమనుకుంటున్నావు? ఇన్ని రోజులు పీస్ అంటే కొబ్బరి పీసే ఉంటది అనుకున్నా, కానీ నువ్వు పైసల పిస్తోనివి. చి, పైసలు ఎట్లా రావన్నా కాదే, పైసలు ఎట్లా పోవద్దో తెలవాలే, పైసలు ఎట్లా పోవద్దో తెలవాలే. పోయే కాడ పోవాలే, వచ్చే కాడ రావాలే. మా అన్న ఉన్న రోజులు పైసలు అచ్చుడే గాని పోడు ఉండదు వదినే. ఇద్దరు మంచి మనుషులే సోపతి కట్టిండ్రు.
మా అయ్యకు లోకం మీద ఏ ఇల్లు కనిపేలే కావచ్చు, ఈ ఇంట్లో కంట కట్టిండు. అంతా నా కర్మ. ఛీ! వామ్మో! గద్దొచ్చి గుద్దినట్టు గట్ల లేచినవేంది? ఏదన్నా పీడకల్లు వచ్చిందా, కళ్ళలో దయ్యం వచ్చిందా? వాళ్ళకి దయ్యం కాదే, అల్లుడు వచ్చిండు. అల్లుడొస్తే గంత భయం దేనికి? అదే పండగకి ఇంటికి వచ్చి పైసలన్నీ నాతోనే పెట్టించి అంతా ఖాళీ చేసింటే వచ్చింది అల్లుడే కదా, అయినా అల్లుని పెట్టకుంటే అవతలని పెడతావా? ఎవరికి పెట్టేది లేదు. అల్లుడు పండగ పరేషాన్ అవుతుంది. అవద్దని చెప్పాలి. పండుగ ఇప్పుడే ఉన్నదా? ఇంకా 2 రోజులు ఉన్నది. ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఇంకా 2 రోజులైనా సరే రావద్దని చెప్తా. అగు మామ ఫోన్ చేస్తాను, నేను పండుగకు వెళ్తాడేమో. హలో మామ. హలో అల్లుడు, పండగకి నీకు వచ్చే ఆలోచన ఏమైనా ఉన్నదా లేదా? గట్లంటనమైంది మామ, కొత్త అల్లుని రాకుంటే ఎట్లా? అసలే ఆడికి వద్దామని 2 రోజులు లీవ్ పెట్టినా. అయ్యో అల్లుడు, నీ సెలవు సెలెక్ట్లా కలిసింది పో. ఎందుకు మామ, వాగిట్ట వంగిందా? కాదు, ముసల్ది పొక్క మింగింది. రిజర్వ్ బ్యాంక్ కైలాస పానం పోయింది. రిజర్వ్ బ్యాంక్ కైలాస హ, ఎవరు మామ? మన దూరపు చుట్టాలకు దగ్గర బంధువు. అంటే మనకు దూరం అవుతుందా, దగ్గర అవుతుందా? బస్ ఎక్కిపోతే దగ్గర అవుతారు, పడవకి పోతే దూరం అవుతారు. అయ్యో, నేను అనేది గట్ల కాదు మామ, దగ్గర చుట్టాలా దూరపోల్లా? తెలియదు కానీ మనకైతే చుట్టాలే. మేమైతే ఇప్పుడే పోతున్నాం, మీరైతే పండగకు రాకూడదు. మరి ఉంటా మరి. ఏం చెప్పినావు అన్న, మస్తు చెప్పినావు. ఖర్చుకు భయపడి కన్న బిడ్డని పండక్కి రాని అని అయ్యవు నువ్వు. ఛీ! ఏమైంది డల్గా అన్నావు? పండుగకి మీ ఇంటికి పోదాం అనుకుంటే మీ బాప వద్దన్నాడే. మా బాపే అద్దన్నాడా? నమస్తే మామా. అదేంది అల్లుడు, నేను రాకమని చెప్పినా కదా. ఏంది మామా, పోతా అని చెప్పిరు పోలేదా? అల్లుడు పోతా అంటే ఫోన్ వచ్చింది, ముసల్దాన్ని ఎత్తుతుంటే బతికిందట, అందుకే ఆగిపోయినాం. సచ్చింది ఎట్లా బతికిందట? అల్లుడు గొంతులిరికిన బొక్క దగ్గంగానే బయటకు వచ్చిందట, అందుకే పోయిన పానం తిరిగి వచ్చిందట. బిడ్డ, అల్లుడు ఎప్పుడు వచ్చిండ్రు? రా ఇంట్లో కొలం. ఏంది మామా, కళ్ళల్లో ఆనందం పోయినట్టుంది. కళ్ళల్లా ముళ్ళుగిచ్చినట్టు అనిపిస్తుందా? అట్లా ఎందుకుంటావే, అట్లేం లేదు. నీ బిడ్డ చెప్పింది మామ, నువ్వు ఖర్చు పెట్టవని, అందుకే అద్దన్నమాట. నువ్వు ఎట్లెట్లా ఖర్చు పెట్టవో నీ సంగతి చూద్దామని వచ్చిన. అరే చెంబు, అల్లుడు ఎందుకు గిట్లా అంటున్నాడు? నాతోనే పైసలు ఖర్చు పెట్టిస్తాడట, ఎట్లా పెట్టిస్తాడో చూద్దాం. అన్నా, మనతను పైసలు పెట్టించుడంటే నాంబావు నెత్తి మించెల్లి మని తీసినట్టే. మా మామేడి కనబడతలేడు. కొంపదీసి పైన ఉన్నాడేంది? మామా, నమస్తే మామా. మావా, ఇంటికి వచ్చిన వాళ్ళు నీకు ఇట్లే వస్తావా?
వచ్చినప్పటి నుంచి గిట్లే ఉన్నా నేను. వచ్చినప్పటి నుంచి ఇట్లనే ఉన్నావు. తెర చెమట పట్టినట్టుంది. తానం చేయాలుడు, తానం చేయాలుడు. ఇట్లే ఉంచుతావా అంటే స్నానం చేసుడు గురించి, బట్టలు వేసుకునే గురించి కాదు మామా, మందు మందు గురించి. మందు ఒంటికి మంచిది కాదు నాయన. నా బిడ్డని చేసుకున్న నిన్ను మందు తాగించి ఆరోగ్యం పాడు చేయలేను నాయన. అట్లనా? అయితే తాటికల్లన్న తెప్పి మామ, ఇద్దరం కలిసి తాగుదాం. ఏంది ఇది? మా అల్లుడు ఎంత చెప్పినా ఇడిచిపెట్టేటట్టు లేడు కదా, ఏం చేయాలి? ఏంది మామ, ఎన్ని లొట్టిలు తాగుతా అని లెక్కెత్తున్నావా? నేను ఒకటే లొట్టె తాగుతా. తాటికల్లు ఇప్పుడు మంచిది కాదు. మంచిదిగా అంటావు మామ, అది తాగితే కిడ్నీలో రాళ్ళు కలుగుతాయి. నాకు కిడ్నీలలో రాళ్ళు కరిగి ఊపిరితిత్తుల బండలు పెరుగుతాయి. అద్దు అద్దు నాకు. ఏంది మామ గిట్లా ఎత్తన్నావు? అల్లుడైతే గిట్లే ఉంటదా? దావత్ రెడీ చేసుకో. ఏందే మీ అయ్యా, అల్లుడ తడుచుకునేది లేదా? మా అయ్య పాముతోనైనా కనిపించుకుంటాడు కానీ నిన్ను మాత్రం అరుసుకోడు, నిన్ను మాత్రం అరుసుకోడు. ఆయన అంతేనయ్యా, నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను ఇస్తా, నువ్వు బయటకు వేస్తావు మరి. నా దగ్గర లేవా అత్తమ్మా పైసలు? నువ్వు ఇచ్చుడు ఎందుకు? మావ ఎట్లా పైసలు పెట్టడు అది చూస్తా నేను. మీరు రండి. అరే చెంబు, ఈ తలుపు నీళ్లు పడితే ఖరాబ్ అవుతుంది, ఇక్కడ నిల్చోబెట్టరా. సరే అన్న. మామ నిన్ను చూస్తుంటే మంచిగా అనిపిస్తలేదే. అయినా నీకు మంచిగా అనిపిస్తేంది, మంచిగా అనిపించకపోతే ఏంది? మా అమ్మకు మంచిగా అనిపించింది, పెళ్లి చేసుకున్నది. ఏ నేను మీ అయ్య అందం గురించి మాట్లాడతలేనే. మరి చందం గురించి మాట్లాడుతున్నావా? చందం కాదు, పందెం కాదు, పండుగ పూట మామిట్లుండు నచ్చతలేదే నాకు. మరి ఏం చేయమంటావు చెప్పు. పండుగంటే పండుగ లెక్క చేద్దాం, అప్పాలు చేద్దాం, అందరం తిందాం. పిండికి పైసలి. అప్పాలా? మనకెందుకు అప్పాలు? మనకేమన్నా పొరగాన్లు ఉన్నారా? అప్పులున్నోళ్ళే అప్పాలు చేసుకుంటారు, మనం ఆస్తులున్నోళ్ళం, మనం చేసుకోద్దాం మామ. కత్తుంది కదా అని కంఠం కోసుకోలేం కదా అల్లుడు. అన్నా మత్తు వచ్చినట్టు మస్తు చెప్పినావు అన్నా. నువ్వు అట్టిగుంటే నా నోరంతా సప్పసప్పగా ఉన్నది మామ. అయితే నోట్ల చక్కెర వేయమంటే అల్లుడు తీయగుంటది, తీయగుంటది. నిజంగానే తీయగా ఉంటది, కమ్మగా ఉంటది. బాపు ఏందే ఇది? అల్లుడు మొట్టమొదటిసారి మన ఇంటికి పండగ కత్తే ఏమో గిట్లా ఎత్తున్నావేంది? నా మీద అట్టిగా నిందలెత్తున్నావు బిడ్డ, నేనేమన్నా చెప్పు. ఏం చేస్తలేవనే కదా నా బాధ అంతా. సరే మామ, నువ్వైతే అందరికి తెలుసు కదా ఊర్లే. అంటే ఏమనుకుంటున్నావు? ప్రతి చెట్టుకు తెలుసు, ప్రతి పుట్టకు తెలుసు. మనుషులకు తెలుసా? ముందు అది చెప్పు. తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఏమంట? ఏమన్నా తాటికల్లు నాటుకోటి తెత్తా, పండుగ అయ్యేదాకా అదే తిందాం, అదే తాగుదాం. ఓకేనా శంభు? అల్లుడు మరి అప్పాలంటివి కదా. అది కూడా చేద్దాం, పిండి తీసుకొస్తా. పర్లేదు బాబు, పిండకుండానే తీసుకురా, పిండకుండానే తీసుకురా. శంభు, నేను అన్నది అప్పాల పిండి తీసుకొస్తా అని. బిడ్డ, అల్లుడు పోయిందంటే నిజంగానే తెస్తాడంటావా? బాపు ఆయన చెప్పిండంటే పక్కా తెస్తాడే. పాయ అమ్మ లోపల కదా. చూసినవారా చెంబు, నాతోనే పైసలు ఖర్చు పెట్టిస్తా అని చెప్పి అన్ని అయినా పెడుతున్నాడు. అల్లుడు, ఇన్ని రోజులు నువ్వు ఏడు నుంచి తెప్పించినావు గాని ఆ కళ్ళు తాగుతుంటే కళ్ళు జివ్వమంటున్నాయి. నాటుకోడి తింటుంటే నా వేళ్ళు సంబరపడ్డాయి. నువ్వు ఇట్లనే వండుకుంటా అన్ని తెస్తే ఎంత మంచిగా ఉంటుంది అల్లుడు.
అల్లుడి చేత ఖర్చు పెట్టించుకుంటా గిట్లెట్లా బుద్ధి అవుతుందయ్యా నీకు? నా ఖర్చు ఏంది, అల్లుడి ఖర్చు ఏంది? అల్లుడి ఖర్చు నా ఖర్చు కాదు అయింది. ఏం గౌడ్ సాబ్, చెట్లు ఎక్కకుండా మా ఇంటి మెట్లు ఎక్కినవేంది? చెట్లు ఎక్కితే కళ్ళు వస్తుంది, మీ ఇంటి మెట్లు ఎక్కితే పైసలు వస్తాయి. నువ్వు ఇచ్చినా అనుకో తీసుకొని పోతా. పైసలా? గవ్వెక్కడి? ఏమన్నా చందానా? వినాయకుడు చందా కత్తనే పంపితనం ఇచ్చినావు, వచ్చింది చందా కాదు పైసలకు. అరే అర్చన చంది పైసలు పైసలు అంటున్నావు, ఎవరు మా చేతికి ఇచ్చినావా? చేతికి ఇయ్యలే పైసలు, మీ నోటికి ఇచ్చినా. అంటే అదే మీరు తాగిన కళ్ళంతా మీ అల్లుడు నీ పేరు చెప్పి తెచ్చిందే, మీ అల్లుడు నీ పేరు చెప్పి తెచ్చిందే. అయితే మా అల్లుడిని అడుక్కో. ఏంది తమాషానా? పైసలు ఇస్తావా లేదా? ఏంది నీ కథ? చెట్టునే కోస్తుండి నీ పీక వచ్చాక తెచ్చుకోకు. నువ్వు ఆగు, నువ్వు ఆగు. ఆవు డాక్టరు, నువ్వెందుకు వచ్చినావు? నేను వచ్చింది నీ గుండె గురించి కాదు, నువ్వు తిన్న అప్పాల పిండి నాటుకోళ్ళ పైసల గురించి. అంటే అవన్నీ నా పేరు చెప్పి మీ దగ్గర తెచ్చిందా మా అల్లుడు? అవును, పండుగ రాగానే పరిగెత్తుకుంటూ రమ్మన్నాడు మీ అల్లుడు. పరిగెత్తుకుంటూ అత్తే పడతానని పెళ్ళగచ్చిన. మీరు నాకు ఇయ్యలేదు, నేను ఇయ్యా, నన్ను అడగకుండ్రి. ఏందయ్యా మీ అల్లుడేమో అంతా నువ్వే అంటుండు, నువ్వేమో ఏం తెలియదు అంటుండవు. ఏందా అల్లుడు ఇది? నా పేరు బదనాం చేద్దాం అనుకుంటున్నావా? దీనిలా పేరేం బదనం ఉంది మామ? నాకు చెప్పకుండా నా పేరు మీద ఎట్లా వేస్తావు? మామ అయినందుకు నీ పేరు మీదే కాక పక్కింటోని పేరు మీద ఎత్త అడుగుకుంటారా? వాళ్ళు ఈడు దాకా వచ్చే నా పేరేం కావాలి? పేరా? పేరున్నదా? ఏం చేసినావు నీకు పేరు వచ్చింది ఉండడానికి? ఏందే నలుగురు ఉన్నారని నోళ్ళు లేపుతున్నావా? 40 మందిలో చెయ్యెత్తకుండా చూసుకోండి. అల్లుడు ఇంటికి వస్తే మర్యాద చేయకపోగా అల్లుడు మీకే కోపానికి వస్తున్నావా? ఏమయ్యా సామయ్య, నీ రక్తాన్ని ఇచ్చి పెళ్లి చేసి ఆయనకు మర్యాద ఇవ్వకుంటే నీ బిడ్డకు విలువ ఎక్కడదయ్యా? రూపాయి బయటోనికి పెట్టకుంటే ఏం కాదు, కానీ నీ ఇంటోనికి నీ బిడ్డనిచ్చిన అల్లునికి పెట్టకుంటే ఎట్లనయ్యా? పైసా పైసా కూడా పెట్టుకొని పాడే మీద కట్టుకోపోతాడేమో. పండుగ కత్తే అలసాన్ చేస్తావా? ఎంత దాచినా ఎంత దోచినా నీ బిడ్డకి నీ అల్లునికి పిసినారి పైసలు దేనికి పనికిరావు. అల్లునికి మామిట్ల మర్యాద దక్కకుంటే మామకు గౌరవం దొరకనట్టే. బాకెంతో చెప్పండి, నేను తీరుస్తా. నా ఆస్తంతా నా బిడ్డకు నా అల్లుడికే. సమ్మన్న, మీ అల్లుడు నీ పేరు చెప్పే నేలే పైసలు ఇచ్చే తెచ్చిండు. నువ్వు మారాలనే మీ అల్లుడు మా చేతి ఇట్లా చేయించిండు. అల్లుడు, నువ్వు ఇంకో 2 రోజులు సెలవు పెట్టు. సంక్రాంతి మర్యాదలేదో ఈ మామ చేసి చూపిస్తాను నీకు. మావా, నువ్వు దావత్ ఇస్తా అంటే 2 రోజులైంది, ఇంకా వారం రోజులైనా సెలవు పెడతా.
ఆయన నిద్ర వచ్చి అనలేదా గుండె నొప్పుతుంది వాడు. అవునే అన్న ఒక్కనికి పైసా పెట్టే ధైర్యం వస్తుంది అయితే ఎట్లనే ఓకే ఈ లాస్ట్ చెప్పు. ఒక్కసారి రైట్ ఓకే ఓకే గుండె చేరిన గురించి చెప్పు. ఇంకొకసారి డైలాగ్. తప్పని లేవాలి అంతే అదే ఇప్పుడు నేను చెప్తే ఏమన్నా నువ్వు గుద్దినట్టే నేను గుద్దుతా. నేను గుత్తా చెల్లుకు చెల్లు రైట్ ఓకేనా అన్నప్పుడు నేను ఫస్ట్ అయ్యా ఎట్లా చేసే ఇది మెడవే పెట్టుకో కింద వాడు కొట్టుకో నువ్వు ఇది ఉన్నావు కదా పెట్టుకో నేను నువ్వు ఇగో, లే. ఇట్లానన్నా? కాదు ఇట్లా నీకు గుండె చెప్పొచ్చి కింద పడితే ఈ డాక్టరే గుండెలో గుద్ది లేపిండు. సూపర్. అయ్యో అల్లుడా లేక చెప్పండి ఓకేనా రండి. అల్లునికి మామింట్ల మర్యాద దక్కకుంటే మామకు మర్యాద దొరకనండి ఎందుకుందో అన్న. నా బిడ్డని చేసుకున్న నిన్ను మందు తాగించి నీ ఆరోగ్యాన్ని పాడు చేయలేను నాయన. పాడు చేయలేను పాడు చేయలేను నా ఖర్చు ఏంది అల్లుని ఖర్చు ఏంది ఆ, అల్లుని ఖర్చు నా ఖర్చు కాదా ఏంది రైట్ పడతావని పరిగెట్టుకుంటే వస్తే పడతామని మెల్లగచ్చినా నేను అన్నుడా. ఓకే 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 ఇప్పంటే మంచిగా అనిపిస్తుంది. నువ్వేమో ఏం తెలియదు అంటున్నావు. ఏందయ్యా మీ అల్లుడేమో అంత నువ్వే అంటుండు నువ్వేమో ఏం తెలియదు అంటాను ఏందయ్యా మీ అల్లుడు అంత నీదే అంటుండు, అంత నువ్వే అంతా నువ్వే అంటుండు, నువ్వేమో ఏం తెలియదు అంటున్నావు. హాయ్ Hi, ఫ్రెండ్స్. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. చూసిరు కదా మా వీడియో ఎట్లున్నది, మస్తుంది కదా. ఇట్లాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఆర్కే బస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్క పొంటి గంట ఉంటది అది ఖచ్చితంగా కొట్టుర్రి. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి. ఆర్కే బస్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్. ఆర్కే బస్ సబ్స్క్రైబ్ చేయండి.